తర్వాత ఆచార్య గొల్లూరు సురేష్ బాబు గారు. గొట్లూరు సురేష్ బాబు గారు. శ్రీ గురుభ్యో నమః. నేను స్థానిక సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండి. కాబట్టి నాకు సంబంధించిన సమస్య అంశాన్ని ఇస్తారు. ఉదయం మనకు ఇందాక చరవాణి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఒక విద్యార్థి తన మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మొబైల్లో పెట్టుకుని చదువుకుంటాడు. రేపు ఉదయం పరీక్ష, సెల్ ఫోన్ కోల్పోయాడు, హీ లాస్ట్ సెల్ ఫోన్. అతని మానసిక పరిస్థితి గురించి, మానసిక స్థితిని గురించి ఒక ఆశువుగా పద్యం. రేపు ఉదయం పరీక్ష, సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు, అందులో మొత్తం సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. పుస్తకాలు ఇంటి నిండా ఉన్నాయి, కానీ ఇప్పుడు చదవలేదు. పుస్తకాలు హార్డ్వేర్ ఎప్పుడు ముట్టుకోలేవాడు, ఇప్పుడు ఉన్నవాడు ప్రయోజనం లేదు. అవి ఈ అంశాలు ప్రస్తావిస్తూ ఆశువుగా వృత్తం మీ చిత్తం. శిక్షణం బయ్యే, చదువుడు అయిపోయింది. శిక్షణం బయ్యే, రేపు పరీక్షయుండే, రేపే శిక్షణం బయ్యే, రేపే పరీక్షయుండే. శిక్షణం బయ్యే, రేపే పరీక్షయుండే. సెల్లుఫోనుకా కాలము చెల్లిపోయే. సెల్లుఫోన్ అంటే వాడికి, మనకు అందరికి కాదు. సెల్లుఫోనుకా కాలము చెల్లిపోయే. అతడి మానసమెట్లుండుననగా, అతని మానసమెట్లుండుననగా. యుద్ధ అతని మానసమెట్లుండుననగా. యుద్ధ కాల మునమంత్ర యుద్ధకాలమున మంత్రమున్మర్చు కర్ణుబోలే. అద్భుతమైన ఉపమానం, చాలా మంచి ఉపమానం అండి. తర్వాత గోగులపాటి కృష్ణమోహన్ గారు.